మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా కూటమిలో తనకంటూ ఒక ముద్ర చాటుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన జనసేనలో చేరారు. అయితే ఆయన చేరికకు జనసేన నేతలతో పాటు టీడీపీ కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని రీ ఎంట్రీ ఉండకూడదని భావిస్తున్నారు. జనసేనలో ఆయన చేరిక కూడా సాదాసీదాగా జరిగింది. కూటమి ప్రభుత్వంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయనతో వేదికలు పంచుకునేందుకు కూడా కూటమి నేతలు ముందుకు రావడం లేదు. ఒకానొక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చానా అని బాలినేని బాధపడ్డారు. కానీ జనసేనలో ఉండి తాడో పేడో తేల్చుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మాస్టర్ స్కెచ్ గీసినట్లు ప్రచారం నడుస్తోంది. బాలినేనిపై గెలిచారు దామచర్ల జనార్దన. బాలినేని జనసేనలో చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా టీడీపీతో పాటు జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టిన బాలినేని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బాలినేని దోపిడీకి దిగారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై కేసులు కొనసాగుతాయని కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనసేన జిల్లా నాయకత్వం సైతం బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన జనసేనలో చేరినా పట్టించుకోవడం లేదు. మెజారిటీ జనసేన శ్రేణులు బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో బాలినేనిలో ఒక రకమైన కసి ప్రారంభమైంది. జనసేన నేతలకు ధీటైన సమాధానం ఇవ్వాలి. టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చేలా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ కార్పొరేటర్లను జనసేనలోకి రప్పించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్ ను వైసీపీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. అప్పట్లో మంత్రిగా బాలినేని ఉన్నారు. కార్పొరేటర్లలో చాలా మంది ఆయన అనుచరులుగా ఉన్నారు. అందుకే ఓ 20 మంది కార్పొరేటర్లను జనసేనలోకి రప్పించి తన సత్తా చాటాలని బాలినేని భావించారు. 20 మంది కార్పొరేటర్లను విజయవాడకు తరలించి డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో వారిని జనసేనలో చేర్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో బాలినేని హవా మళ్లీ ప్రారంభమైనట్టే. టీడీపీతో పాటు జనసేన నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చర్యలను నిశితంగా గమనిస్తున్నారు. మళ్లీ బాలినేని పట్టి ప్రారంభమైతే ఒంగోలులో తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ 2 పార్టీల నేతలకు తెలుసు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు బాలినేని. అయితే మున్ముందు రాజకీయాలు బట్టి బాలినేని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అక్కడ సైలెంట్ గా ఉంది. బాలినేని వర్సెస్ టీడీపీ జనసేన అన్నట్టు పరిస్థితి ఉంది. ఒకవేళ బాలినేని పట్టు బిగిస్తే మాత్రం ఆ 2 పార్టీల నేతలు పలాయనం చిత్తగించాల్సింది. అదే జరిగితే టీడీపీతో పాటు జనసేన పక్కకు వెళ్లిపోతాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్లీ హవా ప్రారంభిస్తారు. బాలినేని ఎంత బలం పెంచుకుంటే టీడీపీ కూటమిలో అన్ని విభేదాలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.